హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇంజనీరింగ్ కోర్సెస్ అడ్మిషన్ కోసం ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్లో ఎంపీసీ ఆర్ ఎంబైపీసీ చదివినటువంటి స్టూడెంట్స్ విత్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విట్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఈ అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ 7వ తారీఖు క్లోజ్ అయిపోయింది. ఈ విట్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 20వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి రిజల్ట్ ఏప్రిల్ 30వ తారీఖు మీకు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మేలో మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఏప్రిల్ 20th నుండి 27th వరకు అంటే డిఫరెంట్ డేస్ లో డిఫరెంట్ స్లాట్స్ లో మీకు ఎగ్జామినేషన్ జరగబోతుంది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ కి స్టూడెంటే వాళ్ళ యొక్క కంఫర్టబుల్ టైం అండ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవడానికి మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడీస్ కి మెసేజెస్ వచ్చాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ మెసేజెస్ వచ్చినప్పుడు వాటికి రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైమ్ స్లాట్ ని మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏప్రిల్ 10వ తారీఖు మధ్యాహ్నం నుండి ఓపెన్ అవుతుంది అని చెప్పారు. సో ఎవరైతే ఇప్పుడు విట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవబోతూ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఏప్రిల్ 20వ తారీఖు నుండి 27వ తారీఖు మధ్యలో మీరు ఇతర ఎగ్జామ్స్ ఏది కూడా క్లాషెస్ రాకుండా ఉండేలాగా క్యాలిక్యులేటెడ్ గా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు డేట్ అండ్ టైం ఫిక్స్ చేసుకున్నారు అంటే వేరే ఎగ్జామ్స్ తో క్లాష్ వస్తే ఒకవేళ ఆ తర్వాత మీరు ఎడిట్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయం గమనించండి. అయితే ఈ స్లాట్ ని బుక్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అంటే, ఇది వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ అప్ లాగిన్ అని ఉంది. సైన్ అప్ అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఈ స్లాట్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ మీరు లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అలాగే మీరు ఈ వీటికి అప్లికేషన్ పెట్టినప్పుడు పాస్వర్డ్ మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వచ్చింది. ఆ పాస్వర్డ్ ని మాత్రమే ఇక్కడ ఈ సెకండ్ బాక్స్ లో మీరు ఎంటర్ చేసి ఇక్కడ కనిపించేటువంటి ఈ క్యాప్చా అంటే వెరిఫికేషన్ కోడ్ ఉంది. అంటే కొన్ని లెటర్స్ నంబర్స్ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని ఇక్కడ టైప్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా మీరు ఈ యొక్క విట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఈ యొక్క ప్రాసెస్ ని చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయబోతూ ఉన్నారు కాబట్టి ఈ ఎగ్జామినేషన్ ఎన్ని అవర్స్ ఉంటుంది, అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, ఇదంతా కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ లాగా ఇచ్చేశారు. ఇదే అఫీషియల్ వెబ్సైట్ లో. ఈ విట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2 గంటల 30 నిమిషాలు జరుగుతుంది. ఇది కేవలము ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రమే. అంటే మీరు ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకున్నారు. అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో అడ్మిట్ కార్డు మీద మీకు ఎక్కడ ఏ రోజు ఏ స్లాట్ లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది క్లియర్ డీటెయిల్స్ వస్తాయి. అంతేకాదు ఈ ఎగ్జామినేషన్ లో మీకు కేవలము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి. అలాగే రైట్ ఆన్సర్ కి అంటే మీరు క్వశ్చన్ ని ఆన్సర్ చేసినప్పుడు రైట్ ఆన్సర్ అయితే 1 మార్క్ వస్తుంది. అదే ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ పెడితే 0 మార్కు. అంటే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు అని చెప్తున్నారు. కాబట్టి ప్రశాంతంగా స్టూడెంట్స్ ఎటువంటి టెన్షన్ లేకుండా రాయొచ్చు. అర్థమైంది కదా? అంటే వీలైతే అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఫస్ట్ బాగా వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోండి. ఆ తర్వాత ఒకవేళ మీకు తెలియకపోయినా సరే ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు రిజల్ట్ వచ్చినప్పుడు ఒకవేళ మీ స్కోర్ గాని 0 అని వచ్చింది టోటల్లో అంటే అర్థము యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని అర్థం. అంటే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు అని అర్థం అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ లో 125 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 125 క్వశ్చన్స్ కూడా మ్యాథ్స్ ఆర్ బయాలజీ అంటే ఎంబైపీసీ స్టూడెంట్స్ రాస్తారు కాబట్టి మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి 40 క్వశ్చన్స్ ఉంటాయి. అదే బయాలజీ స్టూడెంట్స్ రాస్తూ ఉంటే వాళ్ళకి 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో మ్యాథ్స్ లో కానీ లేదా బయాలజీలో కానీ 40 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఫిజిక్స్ లో 35 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 35 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లో కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది, అదర్ లాంగ్వేజెస్ లో ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ అవ్వచ్చు లేదా కౌన్సిలింగ్ తర్వాత కట్టబోయేటువంటి అమౌంట్ కానీ ఏదైనా సరే మీకు సీట్ వచ్చినా రాకపోయినా సరే అది నాన్ రీఫండబుల్ అమౌంట్ అని చెప్తున్నారు.
అది మీకు తిరిగి ఇవ్వబడదు, గుర్తుంచుకోండి. మీరు ఒకసారి ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అడ్మిషన్ గైడ్ లైన్స్ అని ఇచ్చారు, ఇవన్నీ కూడా చదువుకుంటే మీకు అంటే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇన్ టైంలో ఈ యొక్క స్లాట్ ని బుక్ చేసుకోండి. అలాగే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మెయిల్ పంపిస్తారు ఎప్పుడు మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వచ్చేటువంటి మెసేజెస్ లేదా మెయిల్స్ ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతూ వాటిని ఏది కూడా డిలీట్ చేసుకోవద్దండి. దయచేసి అన్ని కూడా సేవ్ చేసుకుంటూ ఉండండి. అంతేకాదు మీ మెయిల్లో ఒకవేళ మీకు ఏదైనా మెయిల్స్ రాకపోతే స్పామ్ ఫోల్డర్ ను కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.